నమస్తే ఫ్రెండ్స్, ఇది కుండలేశ్వరం మహాపుణ్యక్షేత్రం పార్ట్ 2. ఎందుకంటే పార్ట్ 1 చాలా లెంతీ వచ్చింది, అందుకే నేను పార్ట్ 2 చేయాల్సి వస్తుంది. దీని ముందు వీడియోలో నేను జస్ట్ కుండలేశ్వరం ఎట్లా రావాలి ఏంటి అనేది చెప్పాను కదా. ఈ వీడియోలో అసలు కుండలేశ్వరం పేరు ఎట్లా వచ్చింది, అసలు ఏంటి దాని హిస్టరీ ఏంటి అనేది పంతులు గారే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను పంతులు గారితో మాట్లాడాను, ఆయన చెప్తా అన్నారు. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. శ్రీ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధగోదిని గోదావరి. ఈ గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చెవు పెట్టుకునే పోగు అని అర్థం. ఇస్తే ఆ గోదావరి సముద్రుతోటి నాకు బహుమతిగా ఇచ్చారు 2 కుండలాలు, మీరు కుండలు అంటే చెవు పెట్టిన పోగు రెండు ఇచ్చారు పెట్టుకోమని. నేను పెట్టుకోవడం కాదు, మన ఇద్దరము కలిసిన ప్రాంతం. ఈ ప్రాంతము మన ఇద్దరి జ్ఞాపకార్థం, లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున అంటే ఇది, రెండవది దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరింది ఆ వృద్ధ గౌతముని. అప్పుడు ఆ వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం బట్టి ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ రెండవది దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు. ఆయన స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వలస వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అన్నది ఈ కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం కూడా తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేట్టు నారదుడు, తండ్రి గారు, ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదీ తీర ప్రాంతంలో నది ఒడ్డున ఏమైనా క్షేత్రాలు అంటే చెప్పండి, ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తాం అడిగేట్టు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. అనంతం కుండలాపరం. ఈ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఇంత అని చెప్పలేము, కోటి రెట్ల ఫలితం వస్తుంది ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం వల్ల అని చెప్పడంతో నారద మహర్షి వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేసుకున్నాడు నారదుడు అని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ భూమి మీద సంచరించకముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రానికి విశేషాలు ఉన్నాయా అంటే, భక్త మార్కండేయుడు మన మానవుడు 4వ శతాబ్దం వాడు. ఆయనకి ఆయుష్ 16 సంవత్సరాలు. 13 ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. మరి అప్పుడు దాకా మానవులు లేరు, ఎప్పుడో ఒకటిని గుడి కలియుగం ప్రారంభమైన 400 సంవత్సరాలకు మార్కండేయుడు వచ్చాడు. అప్పుడు దాకా ఎవరు చేశారు దేవాలయాన్ని? ఋషులు, మునులు, యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకునేవారు. ఎప్పుడోది మార్కండేయుడు రావడం చూశారో ఈ ఋషులు, మునులు, యోగులు, ఇతను కారణజన్ముడు. ఇంత 13 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడంటే మామూలు విషయం కాదు. ఇతను కారణజన్ముడు, శివ తేజస్సులో మెరుస్తున్నాడు. ఆయన రమ్మని చెప్పి ఇక్కడ పూజ చేయించి వీళ్ళందరూ కూడా హిమాలయాలు. ఎందువల్లంటే ఇక్కడుంటే తపస్సు చేసుకోవడానికి భంగం కలుగుతుంది, ఇంకా మానవులు రావడం మొదలెడతారు. ఇక్కడ మనలో శ్రేయస్కరం కాదు అని హిమాలయాలు వెళ్ళిపోయారు ఋషులు, మునులు, యోగులు. వాళ్ళతో పాటు మార్కండేయుడు కూడా తీసుకెళ్ళిపోయారు. మార్కండేయుడు కూడా అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. 16 సంవత్సరాలు పూర్తవుతున్నాయని యమధర్మరాజు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దేవుడి మీద శ్లోకం చదివేట, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి. చూడండి, చాలా చోట్ల లింగాలు కుండగా ఉంటాయి. ఈ లింగం చూడండి, ఈ పక్క పల్లంగా ఉంది. ఇలా గోడుగా ఉంచారా, ఇది లింగం అన్నమాట, చూపెట్టే లింగు. కుండలము, కుండలేశ్వరుడు, అందుకు కుండలేశ్వర స్వామి అంటారు. కుండలాకారంలో ఆయన అంటున్నాడు మార్కండేయుడు, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషవాహుడవై నంది వాహుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీశ్వరులు, యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నాను. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడనే రాక్షసుడు
ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, ఓ కుడలేశ్వర, గతంలో నువ్వు అంధకాంతో నేను రాక్షసును సంహరించావయ్యా నీ భక్తులు కాపాడుకోవడం కోసం. అలాంటప్పుడు నేను నీ భక్తుని కదా, నన్ను యమధర్మరాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరేష్మతి, యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం రండి. అంతేకాకుండా ఆదిశంకరాచార్య వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన 8వ శతాబ్దం వారు. ఆయన కూడా క్షేత్రాల దర్శనానికి వచ్చారు. భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారట. దర్శనం చేసుకుని ఆఖరిని ఆయన హిమాలయాలు చేరుకుని ఆయన కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని వెళ్ళారు. అలాగే ఆదిశంకరాచార్యులు అయిన తర్వాత 15వ శతాబ్దం వాడు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా క్షేత్ర దర్శనానికి వచ్చారు. ఇప్పుడంటే 15వ శతాబ్దంలో, అంటే శతాబ్దాలు అనే పదం మన మానవులు పుట్టిన తర్వాత, అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకేమో మార్కండేయుడు వచ్చాడు, 800 సంవత్సరాలకేమో ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు, 1500 సంవత్సరాలకేమో శ్రీనాథ మహాకవి వచ్చాడు. ఆయన కూడా క్షేత్రాన్ని దర్శనం చేసుకుని కాశీ వెళ్ళాడు. ఆఖరిని కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాశాడు ఆయన. అంతకుముందు వ్యాస మహర్షి అనే ఆయన వేదంలో రాసిన గ్రంథాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథుడు. అందులో కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు ఆయన. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితోటి సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు, కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథుడు చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళారండి. కాశీ వెళ్ళినప్పుడు కాశీలో వృద్ధవేదం అడిగేట కోటేశ్వరరావు గారు, మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వచ్చారా అని అడిగేట. లేదండి, అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వరరావు గారు. ఆ వేద పండితులు పెద్ద నవ్వి అన్నట్ట, మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గానీ కాశీ రాకూడదనే విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయబోదలగా కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్పడంతో నిర్ఘాంతిపోయేట ఒకసారి కోటేశ్వరరావు గారు. నిర్ఘాంతిపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో ఈవేళ ఇంతమంది జనం వస్తున్నారు. ఎందుకు కాశీ వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేయాలి, కాశీకి ఈ కుండలేశ్వర క్షేత్రానికి ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవాల్సి వస్తే ఇంకా లోతుగా పరిశీలన చేస్తే శ్రీనాథుడు అందులో వర్ణించేటప్పుడు 15వ శతాబ్దం వాడు విరూపాక్షుండు కుండలేశ్వరుడు అని చెప్పాడు ఆయన. అదేవిధంగా ఈ క్షేత్రానికి ఎందుకు ఈ గోదావరి అంత పవిత్రత? ఈ గోదావరిలో ఏముంది? నాసికా త్రియంబకం నుంచి బయలుదేరింది. మహారాష్ట్రలో నాసికా త్రియంబకం నుంచి బయలుదేరింది గోదావరి. ఎక్కడా లేని పవిత్రత గోదావరిలో ఎందుకు ఉంది? భీమకండ పురాణంలో శ్రీనాథ మహాకవి విధంగా చెప్తున్నాడు. స్నానార్థ దర్శన, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాలు దానాలు, స్నానం చేసి ఏదైనా దానం చేసినా, స్పర్శనార్థ దర్శనార్థ, కనీసం గోదావరి నీళ్లు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యం లేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెలనాడు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క పుష్కర స్నానం చేయడం అంత ఫలితం. నెలనాడు గంగా స్నానం ఒక పుష్కర స్నానంతో సమానం. ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఫలితం ఉందిట. ప్రతి నిత్యము కూడా ఆ ఫలితం ఉందని చెప్పబడుతోంది. నెలనాడు గంగా స్నానం ఒక పుష్కర స్నానంతో సమానం. పుష్కరాల్లో ఎందుకు వస్తుందా ఫలితం? చూడండి, పుష్కరాల టైంలో 11 నదులు ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరము అంటారు. అది పుష్కరాల్లో వచ్చే ఫలితం. ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఫలితం ఉందిట. నదులు అనగా ఆడవి, సముద్రుడు అనగా మగవాడు. ఎక్కడెక్కడ నదులు కలిసిన ప్రవహించినా ఆఖరికి సముద్రాలు కలుస్తాయి. అవన్నీ కూడా భర్తతో పాటు భార్యలందరూ కూడా ఈ ప్రాంతం వచ్చి ఈ నదిలో స్నానం చేసి
నదిలో ఉన్న గుణవేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ 11 పన్నెండు నదులైనా అండి ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయని చెప్తున్నారు ఋషులు. ఎన్ని ఉన్నాయట? 3400 కోట్ల నదులు ఉన్నాయట. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? వాటికి పేర్లు ఉన్నాయా? లేవు. కనపడతాయా? కనపడవు. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి సముద్రంలోకి వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుణవేశ్వర స్వామి అభిషేకం చేసుకుని వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా ఇక్కడున్న పాపాన్ని కూడా తనతో పాటు తీసుకుపోతుంటాడు సముద్రుడు. అంత పవిత్రమైంది గోదావరి ప్రవాహం. నదీ స్నానం అంత ప్రముఖది. అందుకనే కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతి నిత్యము వచ్చి ఈ కుళ్ళేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్తూ ఉంటుంది. ఈ స్నానానికి అంత ప్రాముఖ్యత, నదిలో స్నానం చేయడం వల్ల అంత ప్రాముఖ్యత ఉందని చెప్పబడుతోంది. అంతేకాదా ఈ క్షేత్రంలో స్నానదానాలు చేయడం వల్ల కానీ, పిండ ప్రదానాలు చేయడం వల్ల కానీ, దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ, అస్తుకులు కలపడం వల్ల కానీ, కాశీలో చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుందో అంతటికి రెట్ల ఫలితం వస్తుంది క్షేత్రానికి. అంత అద్భుతమైన క్షేత్రం కుణవేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివ లీలలు అంటే ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అవతారాలు లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడనేది ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు లేదంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా కనపడుతూ ఉంటాడు. అటువంటి లీలలు దేవాలయం పైన 24 శివలీలలు ఉన్నాయి అని చెప్పబడుతున్నాయి. ఉన్నాయి ఆల్రెడీ. కానీ పుస్తక వాచకాలు పద్యవాచకాల్లో ఉన్నాయని చెప్పే తప్ప ఎక్కడ విగ్రహ రూపంలో లేవు. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉన్న క్షేత్రం ఏదైనా ఉందా అంటే కుళ్ళేశ్వర క్షేత్రమే. ఈ కుళ్ళేశ్వర క్షేత్రంలోనే ఉన్నాయి ఈ నదులన్నీ కూడా. ఈ నదులన్నీ ఈ విగ్రహాలన్నీ కూడా ఈ దేవాలయ విమానం పైన 1975లో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఈ దేవాలయానికి సంబంధించిన అర్చకుడు అన్నమాట. ఆయనకి సంతానం లేకపోతే ఆయన భార్య 100 తొడల బంగారంతో కాపాడానికి వచ్చింది. సగ బంగారాన్ని అమ్మేసి ఆయన దేవాలయం కాశీలో యాగం చేశాడు. ఆయన కాశీలో యాగం చేశాడు సంతానం కోసమని. యాగం చేస్తే 3 పిల్లలు కలిగారు. కానీ పురుట్లోనే కావాలి చేశారు. ఆయన మనస్తాపం చెంది ఎక్కడో వెళ్ళి ఎందుకు చేసాం, మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పి ఆయన ఈ దేవాలయానికి మిగతా బంగారం ఇచ్చామని చెప్పాడు భార్యని. మిగతా బంగారం ఇచ్చేసింది ఆవిడ. సూత్రాలు ఎట్టు పెట్టుకుని 42 తులాల బంగారాన్ని గుడి విరాళంగా ఇచ్చింది. ఆ 42 తులాల బంగారాన్ని అమ్మివేసి 1975లో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేస్తూ దేవాలయం మీద విగ్రహాలు వేయించారు. మొత్తం విగ్రహాలు 72 విగ్రహాలు వేయించారు. అందులో 24 శివలీలలు ఉన్నాయి. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుళ్ళేశ్వర క్షేత్రం. మహాశివరాత్రి రోజుని అద్భుతంగా స్వామివారికి విశేషమైన భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసం నెలలాట్లు కూడా నదీ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే మాఘ మాసంలో మాఘ ఆదివారం, మాఘ శనివారం నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజున 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇది దేవాలయ ధర్మాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడుస్తోంది. మేము అర్చకులుగా నేను 4వ తరవాణ్ణి. నా పేరు కాండపూడి కామేశ్వరరావు. అర్చకత్వం చేస్తున్న 30 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో నేనున్నాను. ఇంతకుముందు మా పెద్దలు చేస్తూ ఉండేవారు. ఈ దేవాలయాన్ని మీ ద్వారా ఎవరైనా దాతలు సహకరిస్తే ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చేద్దామని అంతా కూడా భక్తుల ద్వారా, అర్చకులు భక్తుల ద్వారా అభివృద్ధి చేయడం జరిగిన దేవాలయం అంతా కూడా. ఇకపై నుంచి ఎవరైనా దాతలు సహకరిస్తే మాకు దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో కాకినాడ ఊరు ఉంది. అక్కడ ఒక ముఖద్వారం కడదామని ఆలోచనతో ఉన్నాం భక్తుల ద్వారా. అలాగే ఇక్కడ దగ్గరలో మురమలని 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏకలెక్కి నుంచి వచ్చే దారి అక్కడ ముఖద్వారం కట్టే ఆలోచనలో ఉన్నాం భక్తుల ద్వారా. ఎవరైనా సహకరిస్తే కళ్యాణ మండపం కట్టుతామండి. అలాగే గోశాల ఉంది. అలాగే అన్న సమారాధనకి అన్న సంతర్పణకి సాల కట్టిద్దామని మాకు పుష్కర ఘాటు ఉంది. పుష్కర ఘాటు వెడలకు పెద్ద చేసి
దాన్ని సౌకర్యంగా తీయాలి. అదేవిధంగా ఇక్కడ చాలామంది చుట్టుపక్కల దగ్గరగా ఒక 50-60 గ్రామస్తులు దహన కార్యక్రమాలు అని చెప్పి ఇక్కడ ఈ క్షేత్రానికి నది ఒడ్డుకు తీసుకొస్తారు. కాశీలో ఏ విధంగా జరుగుతాయో దహన కార్యక్రమాలు ఆ విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా 2-3 వస్తూ ఉంటాయి. వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటికి వరద కాకుండా అలాగే మన శ్మశాన వాటికలు కొంచెం ఎత్తుగా నిర్మించి వాటికి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్నాం. మీ ద్వారా భక్తులకి ఎవరైనా ధర్మాత్ములు ధర్మం వాళ్ళు ఎవరైనా సహకరిస్తే గవర్నమెంట్ ద్వారా కానీ ప్రభుత్వాల ద్వారా అధికారుల ద్వారా కానీ ఈ సహకారం చేయాలని కోరి ప్రార్థిస్తూ సెలవు. పరమేశ్వర. ఇప్పుడే కుండలేశ్వరం క్షేత్రం మీకు చూపించడం జరిగింది. ఇంకా పైకి వెళ్ళి ఆ బొమ్మలు అవి కూడా చూపించమన్నారు. మ్యాక్స్ని ఇప్పుడు పైకి తీసుకెళ్తాను, నిచ్చెన ఉందన్నారు. మనం పైకి వెళ్ళి ఒకసారి మొత్తం చూద్దాము ఏంటి ఎట్లా ఉంది. శివలీలలు అన్నారు కదా, శివలీలలు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి పైకి వెళ్ళి అక్కడ ఉన్న బొమ్మలు అవి చూపిస్తాను. కింద ఆయన చెప్పారు కదా శివలీలలు అని, ఇవే అంట. చూసారు కదా, కళ్యాణ సుందరమూర్తి, సోమస్కందమూర్తి ఇవన్నీ కనపడుతున్నాయి కదా మీకు. ఇవన్నీ ఆయన లీలలు అంట. ఇవి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన చెప్పింది మీరు కరెక్ట్గా వింటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవి తయారు చేశారు ఇక్కడ. పడిపోద్దాం. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ ఉన్నాయి ఇవి. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం చెట్ల మధ్యలో గుడి. బ్లాగ్ అయితే అయిపోవచ్చింది. మ్యాక్స్ నేను అంతా కవర్ చేయాల్సిందంతా నేను కవర్ చేసేసాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఎండ్ టైటిల్స్ ఇంకా మొత్తం కవర్ చేశాను. మ్యాక్స్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AP05 మోటో రైడ్స్. ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. క్లైమేట్ చాలా ఉడుగ్గా ఉంది, నాకు చాలా స్వెట్ పడుతుంది. బాయ్ బాయ్, టేక్ కేర్.